మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో సెటిల్మెంట్ పరిధిని ఈపీఎఫ్ఓ సవరించింది. ప్రస్తుతం లక్షగా ఉన్నటువంటి మొత్తాన్ని 5 లక్షలకు పెంచింది. 5 లక్షల వరకు క్లెయిమ్స్ ను త్వరితగతిన సెటిల్ కాబోతున్నాయన్నారు. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది. సాధారణ క్లెయిమ్ సెటిల్మెంట్ ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్ ను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. ఇక మాన్యువల్ ప్రమేయం లేకుండా క్లెయిమ్స్ ను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్ ముఖ్య ఉద్దేశం. వివాహం, ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో ఇకపై 5 లక్షల వరకు వేగంగా క్లెయిమ్స్ పొందొచ్చు. ఇక ఆటో సెటిల్మెంట్ అనేది ఐటీ వ్యవస్థతో పనిచేస్తూ ఉంది. అర్హత ఉండి కేవైసీ, బ్యాంక్ వాలిడేషన్ పూర్తయినట్లయితే ఐటీ రూల్స్ పేమెంట్ ను ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తాయి. దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ సమయం అనేది 10 రోజుల నుంచి 3 నుంచి 4 రోజులకు తగ్గబోతుంది. ఇక ఆటో సెటిల్మెంట్ల కారణంగా క్లెయిమ్ సెటిల్మెంట్లలో వేగం పుంజుకుంటుంది. ఇక ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం రూల్ 68J కింద ఈపీఎఫ్ఓలో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు లభించింది. త్వరలో మరో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మరో 30,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక ప్రతి పాఠశాల 25 ఎకరాల్లో 200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక మొదటి సంవత్సరం 58 పాఠశాలలు నిర్మించేందుకు 11,600 కోట్లు కేటాయించారు మన్నారు భట్టి. ఇక కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని భట్టి అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లుగా తెలిపారు. రైతు భరోసా మూలంగా ఇక రాష్ట్రంలో సాగు యోగ్యమైనటువంటి 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు వేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ఈ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్ధిదారులకు చెల్లింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా 4 విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనికి జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక బేస్మెంట్ పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత 1,00,000 రూపాయలు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టుగా ఆయన తెలియజేశారు.